మహేష్ మరియు వాళ్ళ టీం ఈ మధ్య వరుస దొంగతనాలు ఈ బైక్ ఎక్కడైతే మనం పార్క్ చేస్తామో ఇంటి దగ్గర కానీ రైల్వే స్టేషన్ దగ్గర కానీ బస్ స్టాండ్ దగ్గర ఎవరైతే పార్క్ చేస్తారో చాలా వరకు బైక్స్ పోయిన కంప్లైంట్ ఇచ్చింది. రాబడి ఈరోజు ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర కుంభా గోపి అండ్ ఉయ్యాల రవి వీళ్ళిద్దరు కూడా బంధువులు అవుతారు. చెంబూరు పట్టణం వాస్తవ్యులు. వీళ్ళు కురిసిపాడులో ఉంటున్నారు ప్రస్తుతము. వీళ్ళు ఫాల్స్ కీతో ఎక్కడైతే పార్క్ చేస్తుంటారో ఆ ఫాల్స్ కీస్తో ఆ బైక్ ఓపెన్ చేసి దాదాపు 10 బైక్స్ దాకా దొంగతనం చేశారు. అందులో 3 2 టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించినవి, 2 తాలూకా, 2 1 టౌన్ స్టేషన్, మొత్తం 7. ఒకటి కురిసిపాడు బాపట్ల జిల్లా, ఒకటి గూడూరు నెల్లూరు జిల్లా 9. మిగతా ఒకటి ఇంకా ఎవరు ఓనర్షిప్ మనకు ఎస్టాబ్లిష్ కాలేదు. మొత్తం 10 బైకులు మనం రికవర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ బంధువులకు అమ్ముతాడు ఆయన. ఈ టాస్క్లో బాగా యాక్టివ్గా పాల్గొన్న మన సిఐ జగదీష్ అండ్ టీంకి జిల్లా ఎస్పీ గారు అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మేరకు ఇంకో బోలంపల్లి అరుణ్ కుమార్ రెడ్డి, పగడి మహేష్ వీళ్ళిద్దరు కూడా ఈ మొబైల్ ఎక్కడైతే ఉంటారో ఆ పాకెట్స్లో ఎవరైతే అజాగ్రత్తగా పెట్టుకుంటారో వాళ్ళ నుంచి థెఫ్ట్ చేసే అఫెండర్స్ వీళ్ళిద్దరిని కూడా ఈరోజు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర ఒక ట్యాబు, 2 మొబైల్ ఫోన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. సో ఇది సిసిఎస్ టీము సిఐ విజయ్ కృష్ణ, బాల వీళ్ళందరూ కూడా ఎఫర్ట్ చేసి ఇది పట్టుకున్నారు. కాబట్టి ఈ బైక్స్, ఈ మొబైల్ థెఫ్ట్స్ మనం రికవర్ చేసాము. కాబట్టి అందరికీ ప్రజలకు వినపం చేసిందంటే బైక్స్ ఎక్కడైతే పార్క్ చేసినప్పుడు ఆథరైజ్డ్ పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్స్లో కానీ ఆథరైజ్డ్ పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేయాలి. బైక్ కూడా డబుల్ కీ చేయాలి, లాక్ చేసుకోవాలి. టైర్లు కూడా లాక్ చేసుకుంటే ఇటువంటి దొంగతనాలకి మనం అది అవ్వకుండా ఉంటాయి. సో టీమ్స్ కూడా మనకి యాక్టివ్గా రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లో డిప్లాయ్ చేయడం జరిగింది. వీళ్ళంత వరకు ఈ దొంగతనాలు ప్రివెంట్ చేయడానికి ప్రకాశం జిల్లా పోలీసు సాయి శక్తుల కృషి చేస్తున్నారు. ఒంగోలు డిఎస్పీ, ఒంగోలు 2 టౌన్, మిగతా సిసిఎస్ టీం అందరూ కూడా జిల్లా ఎస్పీ గారు అభినందనలు చెప్తున్నారు. థ్యాంక్ యూ.